వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి. సంసారహృత్ కః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా. ద్వారం కిమేకం నరకస్య. నరకానికి ద్వారము ఏది అంటే దానికి నారీ. నారీ అంటే స్త్రీ. స్త్రీ స్త్రీ మనం వివాహము చేసుకున్నాం. వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ వలన మనం చేయాల్సింది ఏంటంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. వివాహం చేసుకోవాల్సింది దానికి. వేదంలో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేక్షతగం సమాహ. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాహ. కుర్వన్ ఏవ కర్మాణి. కుర్వన్ ఏవ కర్మాణి. దానికంటే ముందు శ్లోకంలో ఏం చెప్పినారంటే ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గురుదః కస్య స్విద్ధనం. ఈశావాస్యోపనిషత్తులు చెప్పారు. అంటే ఈ సర్వము అంతా ఈశ్వరుడే.
ఆ ఈశ్వరుడే నడిపిస్తున్నాడు. ఎట్లా నడిపిస్తూ ఉంటే అలా జరుగుతూ ఉంది అని నువ్వు సాక్షిగా ఉంటూ ఆ జరుగుతూ ఉండేదానిని, ఆ ఈశ్వర వైభవమును ఆస్వాదిస్తూ నీ జీవితాన్ని గడుపు అని చెప్పింది. ఇది మానవ శరీరంతో చేయాల్సిన పని. అంటే అప్పుడు ఏమవుతుందంటే అంతా ఈశ్వరుడే. ఆ ఈశ్వరుని యొక్క వైభవం ఏం చేస్తాడో, ఈశ్వరుడు ఏం చేస్తాడో చూద్దాం అని ఉండాలి. ఇప్పుడు రేపేం జరుగుతుందో, మన్నాడేం జరుగుతుందో, ఇప్పుడు మనమంతా అదే కదా ఆలోచనలు చేసి రేపు ఎట్లుండాలా, మన్నాడు ఎట్లుండాలా, నాకు వెనకాల ఏమైనా ఉంటే కదా నాకేమైనా జరుగుతుంది, బాగుంటుంది అని మనం ఏం చేస్తున్నామంటే వాటన్నింటినీ పోగు చేసి దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అయ్యా, రేపు నువ్వు ఉండాలంటే కూడా ఈశ్వరానుగ్రహం ఉంటేనే నువ్వు ఉంటావు. ఆ ఈశ్వరుని ప్రభావముతో ఏమి జరగాలనుంటే అది జరుగుతుంది. నువ్వు అనుకున్నది ఏది జరగదు. నువ్వు అనుకున్నది ఏది జరగదు. జరగాలని లేదు, జరగకూడదని లేదు. ఒకవేళ ఈశ్వరుడు ఏది సంకల్పిస్తున్నాడో దానిని నువ్వు అదే అనుకుంటే అది జరగచ్చు. ఈశ్వరుడు అంటే ఎవరో కాదండి, నీ కర్మ. ఈశ్వరుడు అంటే నీ కర్మ. ఇది ఈశ్వరుని వల్ల జరుగుతూ ఉంది అని చెప్తే అది భక్తి. అది భక్తి. భక్తుడుగా ఉండేటువంటి వాడు ఈ సగుణ ఆకారం కాదు. సగుణాకారంలో వాడి యొక్క మనస్సు పరిపక్వత లేనప్పుడు ఆ ఈశ్వరుడు నడిపిస్తున్నాడని అనుకోవచ్చు. దాని గురించి ఇప్పుడు ఇక్కడ మనం చెప్పట్లా. అలా సగుణ భక్తిలో ఉండేటువంటి వాడికి పరిపక్వత రాదు. నేను మళ్ళీ దాంట్లో ముసుగులో గుద్దురాట్లంతా నాకు వద్దు. సగుణ సాకార భక్తి అనేటువంటి దానిలో వాడికి పరిపక్వత రాదు. అంటే ఒక రూపాన్ని పెట్టుకొని నా ఇష్టదైవం ఇది, ఈ దైవుడే మొత్తం అంతా అని అనుకొని ఇదంతా చెప్పుకునేటువంతా వరగ పెట్టి తీసిపెట్టు మైండ్లో నుంచి. ఒకవేళ నువ్వు అనుకుంటే ఏం చేయాలంటే, నువ్వు ఏ ఇష్టదైవం అనుకుంటున్నావో ఆ ఇష్టదైవమే అంతా చూడాలా. అంతా ఆ ఇష్టదైవమే. తిరుమల వెంకటేశ్వర స్వామి లేడు, కాశీలో విశ్వేశ్వరుడు లేడు, ఇంకా నువ్వు ఎవడన్నా చెప్తే వాడు కూడా లేడు. వాడు కూడా లేడు. భగవంతుడు ఏమన్నాడంటే భగవద్గీతలో, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. ఎవరిని అడగమన్నాడు? తం ఏవ అంటే నిన్ను నీవే శరణుజొచ్చుము. నిన్ను నీవు శరణుజొచ్చుము. వినిపిస్తుందా? నిన్ను నీవే శరణుజొచ్చు, వేరే వాళ్ళని నువ్వు శరణుజొచ్చొద్దు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రియోస్మి, ఇవంతా కూడా ఉన్నాయి కదా. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రియోస్మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కూడా అంటున్నాడు అక్కడ. మామేకం అని అంటే ఈశ్వరుని శరణజొచ్చు అని కాదు అక్కడ అర్థం. ఈశ్వరుని శరణజొచ్చుడు కాదు. ఆ ఈశ్వరుడు ఎవరో కాదు. ఆ ఈశ్వరుడు ఎవరో నేనే. ఇంతసేపు చెప్పుకున్నాం కదా, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉన్నాం? నా శక్తి మహామాయ. నా శక్తి మహామాయ. ఆ మహామాయతోని ఈ ప్రపంచం అంతా ఉంది. అంటే నేనెవరు? నేను ఈ మహామాయకు కంటే గొప్పవాడిని. ఆ మహామాయలో ఇవంతా ఉన్నాయి.
ఈ శరీరం ఎక్కడుంది? ఎక్కడుందయ్యా? ఈ శరీరము మాయలో ఉంది. ఈ శరీరం మాయలో ఉంది. నేను మీ తాత దగ్గర ఉండవు. పిచ్చి పట్టినోడా? బుద్ధి పని చేస్తుందా లేదా మీకు? ఆ మహామాయ ఎవరిది? నాది అంటే ఏమి? నేనెవరు? నాకు పెద్ద ఇది వస్తుంది. ఏమయ్యా మీ బుర్రలు పనిచేస్తున్నాయా? ఆ మహామాయ నాది అని కదా అని అంటున్నాం. అంటే నేనెవరు? మహామాయ కంటే అతీతుని నేను కదా, అది కదా చెప్పాలి మీరు. కూర్చొని ఇంటికాడికి పోయి మజ్జిగన్నం తినండి, బుర్రలు బాగా పనిచేస్తాయి. లేనిపోనివన్నీ తిని ఆ బుర్రలను ఇట్లా పెంచిపెట్టినారు. బుర్రలు పని చేయండి. ఇక్కడికి వచ్చి ఆలోచన చేయండి, బుద్ధితో పని చేయండి. ఆ మహామాయ నా శక్తిని అంటున్నాం. అంటే ఈ మహామాయ అంతా ఏదైతే ఉందో ఆ మహామాయ వలన ఇది ఉంది, ఇదంతా ఉంది. ఇదంతా ఉంది అని అంటే ఆ మహామాయలోనే ఈ శరీరం కూడా ఉంది. మహామాయలో శరీరం ఉంది, నేను ఈ మహామాయ కాదు. అంటే నేనంటే మళ్ళీ ఇదా? మళ్ళీ దీన్ని ఎత్తుని పెట్టుకుంటున్నారేంటి? ఎంత ఎంత బుర్రలు నాశనమైన చూడు. చెప్పేటప్పుడు ఆలోచన చెయ్యండి. ఈ మహామాయలోనే ఈ శరీరము ఉంది, ఆ శరీరాలు ఉన్నాయి, అన్ని శరీరాలు ఉన్నాయి. అంటే ఈ మహామాయ నా శక్తి. అంటే నేనెవరు? ఈ మహామాయ కంటే వేరైనటువంటి వాడను. ఈ మహామాయ కంటే వేరైనటువంటి వాడను నేను. ఆ భావన అన్న చెయ్యి. నిద్రపోవద్దండి. నిద్రపోయినారనుకో బాగుంది, నీళ్ళు తెచ్చిపెట్టుకొని నేను నీళ్ళు పోస్తా. ఇటు నుంచి చూసి చెప్తాను. ఇప్పుడే కళ్ళు మూసినావా నీళ్ళు పోస్తా. నన్నుగా చెప్పనిస్తే స్మూత్గా చెప్తా. లేదు నన్ను ఇట్లే చెప్పమన్నారంటే నేను ఇట్లా చెప్తా. ఇంకా నన్ను ఇట్లా తీసుకురావద్దండి. నేను స్మూత్గా చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నా. మీ బుర్రలు పనిచేస్తే నేను స్మూత్గా చెప్తా. మీ బుర్రలు ఇష్టం వచ్చినట్లు మీరు కానీ అట్లాగే ఉంటే మాత్రం కొంచెం ఆలోచన చేస్తే నా మాటలను మీరు ఆలోచన చెయ్యాలా. నిదానంగా సమాధానం చెప్పు, ఏం ప్రాబ్లంలా. వెంటనే సమాధానం చెప్పొద్దు, ఆలోచన చెయ్యి. ఆలోచన చేస్తే నీకే వస్తుంది. కొంచెమన్నా ఆలోచన చేయాలా. ఇటు నుంచి పోయిన తర్వాత కొంచెమన్నా ఆలోచన చేస్తున్నారా చెప్పండి? ఆలోచన చేస్తే ఏదైనా ఇది పడుతుంది. ఏమనుకుంటున్నారు? నేను కూడా ఇంక అట్లాగే చెప్తా మళ్ళా. కాబట్టి ఈ మహామాయ అనేటువంటిది ఏదో అది నా శక్తి. ఆ మహామాయలో ఇవన్నీ ఉన్నాయి. ఈ శరీరం కూడా మహామాయలోడిదే. అంటే నేను కాదు, ఈ శరీరం నేను కాదు. ఇప్పుడు నేను వేరే ఉన్నాను, నేనే. నాలో వీళ్ళందరూ ఉండరు. వాడెవడో శివుడు, వాడెవడో విష్ణువు, వాడెవడో ఇంకొకడు ఎవడనన్నా పెట్టుకో నువ్వు. వాడందరూ కూడా ఇన్న ఉంటారు. అంటే నేనెవరు? వాళ్ళందరినీ చూడండి, గౌరవప్రదంగా మనం సంబోధన చేయాల్సినటువంటి వాళ్ళం. కానీ మీరు చేసిన పనితో ఏమైందంటే వాళ్ళను, గొప్ప వాళ్ళను కూడా వాడు అని సంబోధించాల్సి వచ్చింది. సంబోధించిన పెద్ద నష్టమేమీ లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తుండేది ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి దానివల్ల దోషం ఏమీ రాదు నాకు. నేను అట్లా లేకుండా కనుక చెప్తూ ఉంటే అప్పుడు నాకు దోషం వస్తుంది. మీరు గ్రహించాలని చెప్తున్నా. అదే మీరు తెలుసుకోవాలని నిదానంగా చెప్తే కూడా అర్థం చేసుకోకండి చేసేది అంత బాగా చెప్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే
జాగ్రత్తగా బుద్ధితో పనిచేయాలి. చూడండి, ఇదంతా మాయ. ఆ మాయలో ఈ శరీరం కూడా అక్కడే ఉంది, ఆ శరీరాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేనెవరు? ఈ శరీరాలన్నీ ఈ శరీరంతో కూడా ఇంత కనిపిస్తున్నాయి. నువ్వు ఒకసారి చూడు, నీ బుద్ధితో నువ్వు అట్లా అనుకొని చూడు, నీకు తెలుస్తుంది. అంటే నేను అంతటి గొప్పవాడనా అనిపిస్తుంది, వస్తుంది. అది కొంతసేపు అలా ఉంటే ఆ భావనలోకి మనం పోతాం. ఆ భావన లేకపోయినప్పుడు దీనిపైన ఉండేటువంటి భావన తగ్గుతుంది. దీనిపైన ఉండే భావన మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఇదంతా ఏమీ లేదులే అని భావన మనసుకు వస్తుంది. కాబట్టి ఆ స్థితిలో ఉండమన్నాడు పరమాత్మ. ఆ స్థితిలో ఉండలేనటువంటి వాడేం చేయాలంటే కుర్వన్ ఏవ కర్మాణి, నువ్వు కేవలం కర్మ మాత్రమే చేయాలి. కర్మ అంటే ఏమిటి? ఇక్కడ కేవలం యజ్ఞమే. మీరు అన్నం తినడము, వండుకోవడాలు, సంపాదించుకోవడాలు ఇవంతా ఏమీ లేవు. మేము వ్యాపారం చేసుకుంటాము, మేము ఉద్యోగం చేసుకుంటాము, నేను వ్యవసాయం చేసుకుంటాను, ఇవంతా ఏమీ లేవు. అవంతా చెప్పలా శాస్త్రం. ఆ స్థితిలో ఉండు. ఆ స్థితిలో లేకపోతే నువ్వు ఈ స్థితిలోకి రా. ఈ స్థితిలో ఉంటే మాకంతా ఎట్లా స్వామి, ఏం జరిగేది అట్లా? అరే నువ్వు ఉండవయ్యా, నువ్వు ఉండి చూడు, నీకు వస్తుందో రాదో చూసుకో. చెప్తా ఉంది శాస్త్రం. కుర్వన్ ఏవ కర్మాణి, ఒక్కటే, నువ్వు యజ్ఞం తప్ప వేరేది చేయకూడదు ఇంకంతే. ఆ యజ్ఞం చేసేదానికి నీకు భార్య కావాలా. యజ్ఞం చేయాలంటే భార్య కావాలా, భగవదారాధన చేయాలనంటే భార్య కావాలా. అందుకోసం వివాహం చేసుకో. వివాహం చేసుకొని భార్యతో కలిసి నువ్వు నీ జీవితమును కొనసాగించు. అంటే ఈశ్వరార్పణ. ఎందుకంటే పై స్థాయిలో బుద్ధి రాలేదు, అంటే సర్వము ఈశ్వరుడు అనేటువంటి భావంలో నువ్వు నిలవలేదు. అలా నిలవలేకపోయినావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లన్నా చెయ్యి నిరంతరము. ఎంతవరకు? జిజీవిసేత్ శతగం సమాహ. 100 ఏండ్లు జీవితం మనిషికి. ఆ 100 ఏండ్ల కాలము కుర్వన్ ఏవ కర్మాణి, యజ్ఞం మాత్రం చెయ్యి అంతే, నువ్వు ఇంకేం చేయకూడదు. విధి, శాస్త్రము ఇది విధించిండేది. అర్థమవుతుందా? ఈ పని చేయండి అని చెప్పింది. అది కూడా చేయలేనటువంటి వాళ్ళకు మళ్ళీ ఇంకో శ్లోకం చెప్తా. ఏవం త్వయి నాణ్యతే తోస్తి న కర్మ లిప్యతే నరేహే, ఏవం త్వయి నా అన్యథ, దీనికంటే వేరేది నీకు చేసేదానికి అధికారము లేదు. తర్వాత ఇంక 3వని చెప్పింది. అంటే ఈ 2 స్థాయిల్లో లేకుండా వేరే వాడు ఎవడైనా ఉంటే, వాడెవడంటే అసూర్యనామతే లోక అంధేన తమసావృతా తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనో జనా. అసూర్యనామతే లోకా అంధేన తమసావృతా అసూర్యానామతే లోక అసుసు రమంతే ఇది అసురా. ప్రాణాలు పెట్టుకొని ఆ ప్రాణాలతో తినేదానికి, తిరిగేదానికి, అనుభవించేదానికి చేసుకుంటున్నాడు వాడెవడు? వాడు అసురుడు. శాస్త్రం చెప్తా ఉంది, ఉపనిషత్తు చెప్తా ఉంది. ఇంక వేరేవాడెవడో ఏమో చెప్పినాడంటే ఆ పిచ్చి అంతా నాకు అవసరంలే. నేను చెప్తా ఉండే దానికి సాక్ష్యం చూపిస్తున్నా మీకు. కావాల్సింటే ఈశావాస్యోపనిషత్తు ఎత్తుకో. నేను 3 మంత్రాలను చెప్తున్నా. ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్యం. ఎవరినన్నా అడగండి చెప్తారు. వేదాంతంతో పరిచయం ఉండేటువంటి వాడు, కనీసం వేదంతో పరిచయం ఉండేవాడు కూడా ఈశావాస్యోపనిషత్తుల గురించి చెప్తాడు. ఎవరినన్నా అడుగు ఈ ప్రపంచంలో.
వేదంతో పరిచయం ఉండేటువంటి వాడు. వేదంతో పరిచయం లేనటువంటి వెధవలను అడిగితే నాకు తెలదు. పొద్దున్నే లేచి ఆడాడో తిరుక్కుంటా ఉండి వాడు అన్న రోజు గుడికి పోయిస్తున్నాడు, వాడి గురించి అడిగితే నాకు దాంతో పనిలా. వాడు బొట్లు పెట్టుకొని అందరినీ మోసం చేస్తూ మా మామ అంటా ఉండేవాడు, చెమ్ములకు నామాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారా, వాళ్ళ మాటలంతా ఎందుకు వింటావు అని చెప్పేవాడు. అట్లాంటి వాళ్ళ మాటలతో నాకు అవసరంలే. మీరు కూడా అట్లాంటి వాళ్ళని వెళ్ళి అడిగి అట్లాంటి వాళ్ళని పట్టుకొని వచ్చి నా దగ్గర చెప్తే నాకు అవసరం లేదంతా. ఉపనిషత్తు నీకు సాక్ష్యం చెప్తున్నా నేను, చూసుకో. అసూర్యానామతే లోకా అంధేన తమసా ఆవృతా అంటే వీడు ప్రాణాలను పెట్టుకొని ఆ ప్రాణాలతో ఎవడైతే భోగించడం కోసం, అనుభవించడం కోసం, సంపాదించడం కోసం, ఈ ప్రపంచంలో తిరగడం కోసం వాడు జీవిస్తుంటే, వాడు కూడా పెళ్లి చేసుకుని ఉంటాడు, వాడు కూడా ఇట్లా చేస్తూ ఉంటే వాడు ఇప్పుడు వాడు అసురుడు, వాడు రాక్షసుడు. మరి పెళ్లి చేసుకునేది ఎందుకు స్వామి? అనుభవించేదానికి కదా. అరే ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధము కానటువంటి కామమును అనుభవించు. ధర్మానికి విరుద్ధము కాని కామం. అట్లా ఉంటే పుట్టబోయే బిడ్డలు మంచి వాళ్ళు పుడతారు. పుట్టలోని చదువులు పుట్టదా గిట్టదా? ఎన్ని పుట్టినాయి పుట్టలో చదువులో? ఏమన్నా ప్రయోజనం అన్నా ఉందా? ఆ చదువులను చూస్తేనే ఏం చేస్తారు అందరూ కూడా? ఎట్లా అనుకుంటారు? ఆ విధంగా బిడ్డలను బుట్టిచ్చేస్తే సామర్థ్యం ఉండదని చెప్పేసి బిడ్డలను బుట్టిచ్చేస్తే ప్రయోజనం ఏమిటి? లోకాన్ని నాశనం చేసేదానికి ఇట్లాంటి వాళ్ళని పుట్టించాల్సిందే. అందుకని అసూర్యానామతే లోకా అంధేన తమసావృత. వాడంతా ఎవడు? అంధుడు, గుడ్డివాడు, గుడ్డి లోకాలను పొందుతాడు. చూడు శాస్త్రం ఎట్లా చెప్పిందా. కాబట్టి వివాహం చేసుకోవడము ఈశ్వరారాధన కొరకు వివాహం. నీకు అన్నీ ఎట్లా సమకూరాలనేటివి సమకూరుతాయి. నువ్వు కావాల్సింటే చూసుకో. ఈ బుద్ధి ఇంటి దగ్గర కూర్చొని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండు. చూడు నీకు జరగాల్సిందో జరుగుతుందో చూసుకో. కావాలంటే నేను చేస్తేనే జరుగుతుందని కదా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేయకుండా కూర్చోవయా. భగవంతుని పట్టుకో, భగవంతుని తత్వాన్ని తెలుసుకో. భగవంతుని తత్వాన్ని తెలుసుకునేదానికి భగవద్గీత ఎత్తుకొని చదువుకుంటూ కూర్చో. చూసుకో. నీకు జరగకపోతే నా దగ్గరికి రా, సమాధానం నేను చెప్తా. నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరకు వస్తాయి. నీ పాదాల దగ్గరకు వస్తాయి. ఎందుకంటే ఆ మహామాయ అనేటువంటిది నీ సొత్తు. ఆ మహామాయ నీ సొత్తు. నువ్వేమైపోయినావు అంటే ఆ మహామాయకు దాసుడైపోయినావు. మహామాయకు దాసుడైపోయి దాంట్లో పడిపోయినారు. ఎందుకు అట్లా అవుతారు? ఇప్పుడు తెలుసుకోమని కదా చెప్తున్నారు. తెలుసుకోమని చెప్పడం కోసమే ఈ శాస్త్రాలన్నీ వచ్చినటువంటిది. కింకరీ యస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. వేరే సిద్ధాంతాలంతా నేను దాసుని అని చెప్తాడు. ఛీ, నీ దాసత్వం తీసాడపారే. నేను దాసుడు కాదయా. ఈశ్వరుణ్ణి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. సింహనాదం వివేకానంద స్వామి సింహనాదం చేశాడు. అర్థమవుతుందా? ఏమని? సర్వసామర్థ్యం అంతా నీ హృదయములోనే నిండి ఉన్నది. విన్నారు కదా మీరు వివేకానంద స్వామి యొక్క వాక్యాలు. యు ఆర్ ది ఎంపరర్ ఆఫ్ ది ఎంపరర్. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. రాజాధిరాజాయ, రాజులకు రాజు ఎవడు? నువ్వే. అది నిన్ను నువ్వు తెలుసుకోలేక ఇటు చూడు నాకల్లా చూడు నా ముఖం చూస్తూ ఉండు. దేవుణ్ణి ఉన్నావు నువ్వు చూస్తున్నావంటే, పూజ చేస్తున్నావంటే నిన్ను నువ్వు తెలుసుకోలేక
ఆ రూపంగా అక్కడ ఈశ్వరుని నువ్వు ప్రార్థిస్తున్నావు, అది భక్తి. అది నా గురించి చెప్తా ఉందని తెలుసుకుంటే అది జ్ఞానం. అది నా గురించి చెప్తాందంటే జ్ఞానం. అది ఈశ్వరుని గురించి చెప్తా ఉంది అని అంటే భక్తి. ఆ ఈశ్వరుని గురించి చెప్తా ఉంది అని అన్నప్పుడు శరీర భావన ఉండకూడదు, అంతా ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు ఎట్లా నడిపిస్తున్నాడంటే అట్లా నడిపిస్తున్నాడని అంటే అది భక్తి. అది భక్తి అండి. అంతేగాని నాములు పెట్టుకొని బట్టలన్నీ కూడా వేరే విధంగా వేసుకొని ఆ విధంగా వచ్చేసినంత మాత్రాన అదేం భక్తి అనేం కాదు. అదే రోజు గుడికి పోయినంత మాత్రాన భక్తి కాదు. కాబట్టి తత్వం చెప్పుకునేదానికి ఉండాల, తత్వం తెలుసుకోవాలా. పర్లేదు కష్టమైనా కూడా తత్వాన్ని తెలుసుకోవాలి. సింహము ఎప్పుడైనా కూడా కానీ ఎట్లా ఉంటుంది? అది సింహంలాగానే ఉంటుంది. ఒకసారి సింహం పిల్లలు కనేసింది. పొరపాటున ఒక పిల్ల ఏమైపోయిందంటే ఆడ ఉండిపోయి నడవలేక తప్పిపోయింది. అదే సమయంలో గొర్రెల మంద ఒకటి వచ్చింది. అడవుల్లో గొర్రెలు మేపుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ గొర్రెల మంద వచ్చినప్పుడు ఆ గొర్రెల మందతో ఈ సింహం పిల్ల కలిసింది. అప్పుడేమైంది? ఆ గొర్రెల మందతో కలిసిపోతా ఉన్నది. ఇప్పుడు దాని బుద్ధులంతా ఏమైనాయంటే గొర్రెలు అరుస్తూ ఉంటే గొర్రెలాగానే అరవడం, గొర్రెలాగానే తినడం, గొర్రెలాగానే తిరగడం, ఇదంతా చేసింది. ఒకరోజు సింహము ఒక దీనిపైకి వచ్చి రాయిపైకి బాగా నిలబడి కొండపైన వచ్చి తను గర్జించింది. గర్జించే లోపల ఆ గర్జనకు అన్నీ ఏమవుతాయి? భయపడి పరిగెత్తున్నాయి. ఈ గొర్రెల మందు ఉన్నింది. ఆ గొర్రెల మందును చూస్తే ఆ గొర్రెల మందు అంతా పరిగెత్తా ఉంది. దాంట్లో ఈ సింహం పిల్ల కూడా ఉంది, అది కూడా పరిగెత్తా ఉంది. అటు నుంచి చూసింది, అదే ఇదేంది ఇది, గొర్రెలు పరిగెత్తానంటే బాగుంది, సింహం పిల్ల కూడా పరిగెత్తాంది, ఏంది ఇదేని. ఆటి నుంచి దుమికి పరిగెత్తింది, దాన్ని పట్టుకునింది. దాన్ని పట్టుకునే లోపల అదేమైందంటే గజ వణికిపోయింది. ఏదే గొర్రెపిల్ల వణికిపోయింది. ఎందుకంటే సింహం వస్తుంది, నన్ను తినేస్తుందని దీంతో భయంతో వణికిపోయింది. నీళ్ళు ఎందుకు వణుకుతా ఉండవు? నువ్వు సింహం కదా, నన్ను తినేస్తావనింది. సింహం నేను తినేది లేదు పట్టేది లేదు, రా ననుకంటే రా అని చెప్పి తీసుకుపోయి ఒక బావి దగ్గరికి తీసుకుపోయి బావిలో తొంగి చూడు అనింది. తొంగి చూసింది. తొంగి చూస్తే ఈ సింహం పిల్ల సింహానికి రెండింటికి కనిపించింది. చూడు నేను ఎట్లా ఉండాలి, నువ్వు అట్లా ఉండాలి కదా. ఉండాలి. అయితే నువ్వు నేను ఒకటే జాతి. అవును. ఒకసారి అని గాండ్రించింది. నేను గాండ్రిస్తాను చూడు. గాండ్రించింది. రెండు ఎట్లుండే శబ్దాలు, రెండు ఒకటే. ఇప్పుడు నువ్వు రా అనుకంటే పోయి బండపైకి నిలబడి బండపైన ఇప్పుడు నువ్వు గాండ్రిస్తే అన్నీ భయపడి పరిగెత్తా ఉండే. అంటే ఇప్పుడు నువ్వెవరు? నువ్వు సింహంవి. అదేవిధంగానే ఇక్కడ కూడా వీడు జీవుడు అని చెప్పి ఏం చేసినాడు? మాయలో పడిపోయి ఉంటాడు వీడు. నువ్వు మాయలో పడిపోయినటువంటి వాడు మాయకు అధిష్టానమా? మాయకు అధిష్టానం అని చెప్తాను శాస్త్రం. చూసుకో, ఒక్కసారి మాయ కంటే వెనుకకు పోయి మాయను అదిలించి చూడు. నువ్వు ఎవరు నువ్వు అని నువ్వు మాయను కమాండ్ చేసి చూడు, తెలుస్తుంది నీ స్థితి, నీ శక్తి సామర్థ్యాలు. అంతేగాని ఎంతసేపు మాయలో పడి నేను దాసుని దాసోహం ఏడని దీంట్లో ఉండేది ఇదే. ఇట్లాంటి నాశనమైనటువంటి విధానాలన్నింటినీ తీసుకొచ్చి నాశనం చేసి పెట్టినారు. శాస్త్రాన్ని, వేదాంతాన్ని, హిందూ మతాన్ని నాశనం చేసి పెట్టారు వీళ్ళు. చెప్తే బాగుండదు. పైగా వీళ్ళందరూ వచ్చి పెద్ద దీంట్లో అంతా చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ స్త్రీని మొదట తీసుకొని మనస్సు పరిపక్వత లేదు కాబట్టి ఈశ్వర భావనతో ఉండుట కొరకు ఆ ఈశ్వరుణ్ణి యజ్ఞముల ద్వారా సేవించుట కొరకు భార్యను తీసుకున్నారు, స్త్రీని దగ్గర పెట్టుకున్నారు, స్త్రీని వివాహం చేసుకున్నారు. అట్లాగే నీ యొక్క జీవితం అంతా గడపాలి.
అంతేగాని ఎప్పుడైతే శారీరక భావన వచ్చిందో, శారీరక భావన ఉంటుంది. శారీరక భావన పోవడం కోసం కదా ఈశ్వరుని ఆరాధిస్తూ ఉండేది. ఈశ్వరుని యొక్క స్వరూపమే ఇంత అని చూడడం కోసం కదా నువ్వు వివాహం చేసుకొని చేస్తున్నటువంటిది. ఈ మధ్యలో ఈ సుజ్ఞానంద ఆశ్రమంలో ఒక మెసేజ్ ఒకటి వచ్చింది. ప్రొద్దుటూరు వాళ్ళు పెట్టుండారు, చూసినారు ఎవరన్నా? ఎందుకు మీరంతా గ్రూపులో ఉండేది? ఎందుకు ఉండేది చెప్పండి గ్రూపులో? వేస్ట్. అంటే ఏ గ్రూపుని చూడాలా, ఏమి చూడాలా అనేది ఉండదు. పోయి కూర్చొని టీవీల ముందర కూర్చొని టీవీలు చూసుకోండి. వివాహం చేసేటప్పుడు ఈ ఫోటోగ్రాఫర్సు, ఈ వీడియో వాళ్ళు తీసేవాళ్ళు, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే దానికంటే ప్రీ ఈవెంట్స్ అని పెట్టి పెళ్లి జరగనీయకుండా వీళ్ళు రకరకాలైన భంగిమలన్నీ పెట్టించి చెప్పించి వాళ్ళు ఆడ పెళ్లి జరుగుతూ ఉంటే పెళ్లిని చెందకుండా అదో ఇట్లా చూడు, అట్లా చూడు, ఆ విధంగా చూడు, ఆ కన్నుల్లో చూడు, ఈ కన్నులు, ఇవన్నీ చెప్పి నిజమైన వ్యవస్థను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ ప్రీ ఈవెంట్స్ని తర్వాత వివాహం జరిగేటప్పుడు వీళ్ళని కొద్దిగా దూరంగా పెట్టండి అని అక్కడ ప్రొద్దుటూరులో సంఘం వాళ్ళు డిక్లేర్ చేశారు. మీ సంఘం వాళ్ళే డిక్లేర్ చేసిండేది. అయినా మీరు ఏం చేసినారు? మీరు కనీసం ఏమైనా దానికి ఏమన్నా ఒకదానికన్నా స్పందించినారా? దానికి స్పందించరు. స్పందించాలి కదా, ఎంత మంచి విషయం. నేను పెళ్లి చేసుకున్నప్పుడు అట్లా వస్తే నువ్వు దూరంగా ఉండాయా? నేను బొట్టు కట్టేటప్పుడు నువ్వు దూరంగా ఉండనేటట్లుగా పెట్టి నేను అంటే నా ఉద్దేశాలంతా అప్పుడే అట్లున్నాయి. కాబట్టి అవన్నీ ఇప్పటికన్నా గుర్తిస్తూ ఉన్నారు. దాన్ని మనం చూడాలి కదా. ఇట్లాంటివన్నీ చూడొద్దండి. ఎందుకంటే ఇంక ఎట్లా వస్తుంది చెప్పండి? ఎంత 80 ఏళ్ళు అవుతుంది నేను మాట్లాడితే ఇంక అట్లా మాట్లాడాల్సి వస్తుంది. 80 ఏళ్ళు ఇంక ఉంటారా? 80 ఏళ్ళు ఉండే పరిస్థితి ఉండదు. గమనించండి. ఇప్పుడు నేనేం చేయాలా? నేను ఇంక ఇప్పుడు సంపాదించాలనా? పోనీ ఇంతవరకు ఏదో సంపాదించినా అయ్యింది. ఇప్పటి నుంచి నేనేం చేయాలా? ఇప్పటి నుంచి నేను భగవంతుడి గురించి తెలుసుకుంటాను. భగవంతుని యొక్క కథలను చదవడమో, భగవంతుని యొక్క వైభవాన్ని గురించి చెప్పినటువంటివి చూడటమో, ఏదైనా అది చూస్తామని లేకుండా ఎంతసేపు పోతా ఉంటారు. పోండి, ఏం పోతుంది మాకు? కాబట్టి వివాహం చేసుకునేది అందుకు. వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత జీవితం గడిపినావు. జీవితం గడిపిన తర్వాత ఇప్పుడన్నా నువ్వేం చేయాలా? సరే గడిపినావు, అయ్యింది. నువ్వన్నా ఇంకా కొడుకులు కూతుర్లు అయినారు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళందరికీ బిడ్డలు అయినారు. అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలా? నువ్వు వానప్రస్థం ఉండాలి. వానప్రస్థం అంటే ఏమిటి? వానప్రస్థం అంటే నిజంగా వచ్చేసేయాలా, ఆశ్రమానికి వచ్చేసేయాలా. అటువంటి ఆశ్రమాలు ఇప్పుడు లేవు. కాబట్టి వానప్రస్థం అంటే ఈ వృద్ధాశ్రమాలు కాదు. వానప్రస్థము వృద్ధాశ్రమము ఒకటి కాదు. వానప్రస్థం అంటే ఆశ్రమ జీవితం గడుపుట, భగవద్భావనతో జీవితమును గడుపుట. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే, మనకు అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నేను ఒకటి చెప్తా వింటారా? ఒకటి చెప్తాను వింటారా? బాగా కరెక్ట్గా వింటారా? నేను మా ఇంట్లో ఉండినాను అనుకోండి. ఒకవేళ నేను మా ఇంటిలో ఉన్నాను అనుకో, నాకే భావన ఉంటుంది? ఇది నా ఇల్లు అని ఉంటుందా, వేరే వాళ్ళ ఇల్లు అని ఉంటుందా? నా ఇల్లునే ఉంటుంది కదా, ఉంటుందా? ఒకటి. సరే, ఆ ఇల్లు విడిచిపెట్టి నేను ఇప్పుడు కాళహస్తికి పోయినా. కాళహస్తిలో ఒక ఇల్లు బాడుక్కు తీసుకున్నాను, లేదా కుప్పంకి వచ్చినాను. కుప్పంలో ఉన్నప్పుడు వీరింటిలో బాడుగుకు ఉంటుంది. బాడుక్కున్నానా? అప్పుడు ఆ ఇల్లు ఎవరిదని ఉంటుంది? బాడుగిల్లు. కానీ ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉన్నాను, వాళ్ళకు బాడుగిస్తున్నాను, ఈ ఇల్లును నేను ఉపయోగించుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగారని అనుకో, ఏమండి నాకు కావాల్సిన సౌకర్యాలు ఇవి కావాలి, మీకు బాడుగు ఎంత కావాలో చెప్పండి. అట్లంటామా అనమా? అంటే ఇప్పుడు ఆ ఇంటిపైన నాకు హక్కు ఉన్నట్లుగా మాట్లాడుతున్నానా లేదా? నాకు కూడా కొద్దిగా హక్కు ఉంది. మీది హక్కు ఉండొచ్చు, నాకు కూడా కొద్దిగా హక్కు ఉన్నది.
ఇప్పుడు బాడిగింట్లో ఉండేవాడిని నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యి అని చెప్పినా కూడా వాడు కోర్టుకు పోవచ్చు. తెలుసా మీకు అదే? వాడు కోర్టుకు పోయి నేను ఇల్లు ఖాళీ చేయను అని చెప్పి వాడు చెప్పచ్చు. ఆ కోర్టు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏమయ్యా నీకేం బాధ, నీకు బాడుగ గద కావాలి, అతని నుంచి నీకేమో ఇబ్బంది చెప్పు అని చెప్తుంది. సరే, దాన్ని బట్టి అదేదో ప్రొసీజర్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ ఇంటి పైన వాడికి కూడా హక్కు ఉంది కదా, వాడు మాట్లాడుతున్నాడు. ఏమండి? ఇప్పుడు నేను ఇక్కడ ఆశ్రమంలో వచ్చి ఉన్నానండి. నేను ఉండానా? మిమ్మల్ని అందరినీ సమావేశపరిచి మిమ్మల్ని ప్రార్థించి మీ అనుమతితో నేను ఇక్కడ ఉన్నాను. అవునా? ఇప్పుడు ఇది ఎవరిది? ఆ రూమ్లో నేను ఉన్నాను కదా. ఇప్పుడు నాకు ఏ భావన ఉంటుంది చెప్పండి? ఇది నాది అనే భావన ఉంటుందా? పోనీ కోర్టుకు పోయినట్లుగా బాడుక్కు పోయినటువంటి వాడు పోయినాడే, అట్లేమన్నా నేను పోయేదనుకుంటుందా? ఇప్పుడు నాకే భావన ఉంటుంది? ఆ ఇంటికి నాకు ఏమైనా సంబంధం ఉంది అనే భావన ఉంటుందా? ఇప్పుడు నేను ఆడున్నాను. ఆడ ఉన్నప్పుడు ఈశ్వరుడు నన్ను ఇట్లా పెట్టాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అనే భావన ఉంటుందా ఉండదా? ఆ భావనతో మీరు మీ ఇంటిలో ఉంటే అప్పుడు మీరు వానప్రస్థులు. అందుకు చెప్పుకొచ్చాను నేను దాన్ని. మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఎట్లుండాలా? ఆ ఇల్లు ఎవరిది అని మీరు అంటున్నారు, కానీ నిజంగా ఆ ఇల్లు నీదా? ఆ ఇంటిలో ఉండి ఈ ఇల్లు నాది కాదు ఈశ్వరునిదనే భావన నీకు రావాలంటే వస్తుందా? నీకు వస్తే నువ్వు ఇప్పుడు వానప్రస్థుడే. అర్థమవుతుందా? నీ మనసులో ఆ భావన రావాలండి. ఆ భావనతో నువ్వు ఉండు ఇప్పుడు. ఎందుకంటే ఆ ఇంటిని నీకు విడిచిపెట్టేదానికి నీకు బుద్ధి పుట్టదు. ఎందుకంటే సంపాదించి పెట్టావుగా, సంపాదించి పెట్టినావు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు అక్కడే ఉండు. అక్కడే ఉండి ఇప్పుడు నేనున్నా అనే భావన, ఈ భావనతో నువ్వు అక్కడ ఉండు. ఈ భావనతో నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, అక్కడ చేసే పనులు ఎట్లుంటాయి? అక్కడ జరిగేటివి ఏంటో జరుగుతూ ఉంటాయి. అక్కడ జరిగేటివి జరుగుతూ ఉంటాయి, నేను ఏదో చూస్తూ ఉంటాను. అలా ఉండండి. ఇప్పుడు మీరందరూ ఏమి ఇప్పుడు చేసి సంపాదించి ఆడేమి కొల్లగొట్టాల్సిన పనిలా. ఇప్పుడు అంతా ఆ స్థితిలో ఉండారు. అంతా ఆ స్థితిలో ఉండారు. ఎగేసుకొని తిరిగేది కాదు దేశాలు అంబడే. దేశాలు తిరిగి ఎన్ని దేశాలు తిరిగినా ఏమి చేసినా ఏమీ లేదురా నాయన చెప్తా ఉంది తత్వం. చెప్పిందా లేదా తత్వము? ఎక్కడ పోయినా కూడా నీళ్లు, నిప్పు, అగ్ని, గాలి, వాయువు, భూమి, ఇంతకు మించి ఇంక వేరే ఏమన్నా ఉందా? కాకపోతే ఈడ కొంచెం సప్పగా ఉంటుంది, ఆడ కొంచెం కారంగా ఉంటుంది, ఇంకో జాగాలో తీపి ఉంటుంది, ఇంకో జాగాలో ఇంకేముండదు. నీకు సరిపెట్టేట్లుగా నీకు అనుగుణమైనటువంటి దాన్ని తింటావు నువ్వు, అంతే. ఆడపోయినా కూడా నీ ప్రారంభంలో ఏది ఉంటే అదే నీ ముందరకు వస్తుంది. ఈడ కాదు, నువ్వు ఆడికన్నా పో, ఇదే వచ్చేది. ఆ మనసులో అవన్నీ తీసేయి. ఇంగన్నా తీ, కట్ చెయ్యి. అసంగ శస్త్రేణ మనసులో ఇప్పుడు భావించు, నేను వానప్రస్థునైనాను, ఇంకా నాకెందుకు వాళ్ళంతా తిరిగేది? ఏం సంపాదించాలా నేను? ఏమి చూడాలా నేను? ఏం అనుభవించాలా నేను? ఇదన్నా పట్టుకోలేమో మనం. చూసుకోండి. ఏమన్నా నేను చెప్పేది కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. కొంచెం ఆలోచన చేస్తే అరే కరెక్టే కదా, నేనేం చేసినారా, ఎప్పుడు పోతానో ఎప్పుడు ఉంటానో తెలీదు, ఇప్పుడన్నా నేను మారాలి కదా అని అనిపించాలా. మనకు ఎప్పుడు పోతాము అని ఉండదండి. ఎప్పుడు పోతామని ఉండదు. ఇంకా ఉంటాము, ఇంకా సంపాదించాలని ఉంటుంది. అదొద్దు. ఒక్కోసారి భార్య ముందు పోవచ్చు, ఒక్కోసారి భర్త ముందు పోవచ్చు. భార్య పోయినా భర్త పోయినా వీళ్ళిద్దరికీ శాస్త్రం ఏం చేసిందంటే, నీవు బ్రహ్మచారి వల్లే ఉండుము. బ్రహ్మచారి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ నియమాలు, బ్రహ్మచారి నియమాలు. స్త్రీకి తెల్ల చీరని ఇచ్చింది, గుండు కొట్టింది. నాకు ఈరోజు
ఈరోజు ఉదయము నాకు ఇవన్నీ అనిపించినాయి కాబట్టి చెప్తున్నా నేను. ఈరోజు ఉదయము జపమో ధ్యానం ఏదో చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఇవన్నీ వస్తున్నాయి ఆలోచనలు. ఇట్లాంటి ఆలోచనలు వచ్చాయి. ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. అంటే ఈరోజు ఏమి పాఠం చెప్పాలి అనేటువంటి దాని గురించి కొంతసేపు అట్లా ఆలోచన చేస్తాను నేను. అప్పుడు నాకు ఇటువంటివన్నీ వస్తాయి కొన్ని. స్త్రీకి ఎందుకు, స్త్రీకే కాదు, ఇప్పుడు ఉపనిషత్తులు చెప్పినాం కదా, బృహదారణ్యక ఉపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు. నీళ్ళు గ్లాస్ తెచ్చి పెట్టుకుంటా చెప్తా ఉండా. నువ్వు కండ్లు మూసినావనుకో వీటి నుంచి కొడతా నీళ్ళు. ఇప్పుడే చెప్తా ఉండా. కోడి నిద్రపోవద్దు నా దగ్గర, వద్దు. భయం ఉండని ఏం పర్లా, చూసుకో. కళ్ళు తెరుచుకొని అన్నా సరే చూడు నన్ను. ఎందుకంటే నీ మనసు నిన్ను మోసం చేస్తూ ఉంది. నీ మనస్సును నేను ఇప్పుడు అలర్ట్ చేయలేన వద్దా? ఏమంటే మీరు తప్పుడు దారిలో పోతున్నారండి. మిమ్మల్ని కొంచెమన్నా మార్చాలంటారా వద్దంటారా? మార్చాలంటే నేనేం చేయాలా? నాయన బుజ్జి చిన్న అంటే కుదురుతుందా? కొడతా చూసుకో అంటే మన వీడేమో అన్నాడు, వీడు ఎట్లా అంటాడు, వీడు చల్లినా చల్లుతాడు, వీడు ఇట్లా అంటాడు. వీడి దగ్గర కొంచెంసేపు ఈ క్లాస్లో ఉండేంతసేపు అన్నా కొంచెం బాగుందామని అనుకుంటారు. అవునా? అందుకోసం అంటున్నా నేను. అంటే మనస్సుని కొంచెం అలర్ట్ చేసేదానికోసం. కాబట్టి ఉపనిషత్తులు పారాయణం చేయాలన్నా, ఉపనిషత్తులు విచారణ చేయాలన్నా ఏం చేయాలంటే వానప్రస్థులుగా పోతారుగా. వానప్రస్థులుగా పోయిన తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత అక్కడ ఏం చేయాలంటే ఈ ఉపనిషత్ అధ్యయనం చేయాలంటే ముందు గుండు కొట్టాల. దానికి ముండకోపనిషత్ అని ఒకటి ఉంది. ముండకం అని అంటే ముందు ముండకం చేసుకొని రావయ్యా. ఉపనిషత్తులు వినాలంటే నువ్వు ఎట్లుండాలా? ముండకం చేసుకొని రా. ముండకం చేసుకొని వస్తే అంటే ఏమి అర్థమో? గుండు ఎప్పుడు కొడతారు? ఎప్పుడు కొడతారు చెప్పండి? ఇంకా ఇప్పుడు కూడా కొడతారు లేవయ్యా. నువ్వు కొట్టకుండా చేసుకున్నావు. ఇంకా చెప్పు, ఇంకా ఎప్పుడు కొడతారు? కొడతారు. తల్లి తండ్రి చచ్చిపోయినప్పుడు కొడతారు. అంటే ఏమి? నువ్వు ఇప్పుడు ఆ కార్యక్రమాలకు నువ్వు చేసేదానికి అర్హుడు. అంటే గుండు కొట్టుకొని చేయాలా. అవునా? తర్వాత నువ్వు సన్యాసం తీసుకునేటప్పుడు కూడా గుండు కొట్టాలి. అంటే ముండకం అని అంటే ఇప్పుడు నిన్ను చూస్తే వేరే వాళ్ళు ఎవరు నిన్ను చూసి ఆకర్షింపబడకూడదు. నిన్ను చూసి వేరే వాళ్ళు ఆకర్షింపబడకూడదు. నువ్వు కూడా వేరే వాళ్ళని చూసి ఆకర్షింపబడకుండా నీ మనస్సు నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఒకటి. రెండవది, నిన్ను చూసి వేరే వాళ్ళు ఆకర్షింపబడకుండా ఉండేదానికోసమని ఇట్లా చేయాలి. కట్టుకునేటువంటి వస్త్రాలు కూడా నియమాలు వస్తాయి. అప్పుడు బ్రహ్మచారి ఏ వస్త్రాలు కట్టుకోవాలా? తెల్లని వస్త్రము లేదా పసుపు వస్త్రం, రెండే. వేరే వస్త్రాలంతా వేసుకుంటామని నియమం లేదు. ఎందుకు? వాళ్ళు ఈ నియమాల్లో ఉంటే వాడు వేరే వాళ్ళ చేత ఆకర్షింపబడకుండా ఉంటాడు. కాబట్టి ఆ నియమాలు అట్లుండాలి. ఇప్పుడు నేను చెప్పానే, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇల్లు నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు నువ్వు అనొద్దు. వేరేవాడు వచ్చి ఇది చేస్తా అంటే అట్లని కాదు. ఇప్పుడు అక్కడ అర్థం నీ మనస్సులో పెట్టుకో. నీ మనస్సులో భావన అట్రా. అప్పుడు నువ్వేమవుతావు అంటే ఆ ఇంటిలో ఉన్నా కూడా నువ్వు ఇప్పుడు వానప్రస్థుడు. ఆ ఇంటిలో ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు, ఎందుకంటే నాకు దగ్గర ఇంక అటువంటి సౌకర్యాలు లేవు. నాకు అటువంటి సౌకర్యాలు కన్నా ఉంటే నేనేం చెప్పిండేవాడినంటే, అయ్యా మీరందరూ ఇప్పుడు మీరు ఇళ్ళల్లో ఉండేదానికి మీరు అర్హులు కాదు. మీరేం చేయాలంటే వానప్రస్థులుగా వచ్చి ఇక్కడ ఉండండి, వానప్రస్థులుగా ఉండండి, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలంతా పాల్గొనండి అని నేను చెప్పేవాడిని. కానీ ఇదే వ్యాసాశ్రమంలో ఉన్నటువంటిది రూమ్లన్నీ కట్టించి ఉన్నారు. వ్యాసాశ్రమంలో రూమ్లు కట్టించి ఏం చేశారంటే వానప్రస్థులందరూ ఇక్కడ ఉండండి. ఆ వ్యాసాశ్రమం పోయిందిలేండి. ఇప్పుడు రూములు ఉన్నాయి, రూములు మస్తుగా ఉన్నాయి. నువ్వు పోయి ఆడ కూర్చుంటే నీకు ఏం జరుగుతుంది అక్కడ?
అది నాకు తెలియదు. ఎందుకంటే మా పూర్వ పెద్దలకు సంబంధించిన ఆశ్రమాన్ని నేను విమర్శించడం ఎట్లా బాగుండదు. ఇక్కడ రికార్డింగ్ కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి వ్యాసాశ్రమాన్ని విమర్శించకూడదు కదా. ముందు ఉన్నది అట్లా మహాసద్గురు మలయాళ స్వాముల వారి యొక్క ఉద్దేశం ప్రకారము అందుకు నిర్మాణం చేశారు, అందుకు ఏర్పాటు చేశారు. వానప్రస్థులందరూ రండి, ఏం చేస్తారు ఇంక అక్కడ ఉండి? ఇక్కడికి వచ్చిరా, ఇక్కడ ఉండు, ఇక్కడ కార్యక్రమాలు చెయ్యి, పొద్దున్నే లేయి. మళ్ళీ ఏం చేశారు? సిద్ధాంతం 3 రోజులు గృహస్థులు కూడా రావచ్చు. గృహస్థులు కూడా 3 రోజులు ఉండి అక్కడ రూములు ఇస్తారు. రూములు ఇచ్చి 3 రోజులు అక్కడ ఉండి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మీరు పాల్గొని ఇక్కడ ఎట్లా జరుగుతూ ఉందో దానిని నువ్వు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారం చేసుకో, నువ్వు వానప్రస్థుడయ్యేంత వరకు అని పెట్టారు మహాసద్గురు మలయాళ స్వాముల వారు. అది మలయాళ స్వాముల వారు అంటే. చూడండి ఎట్లా పెట్టారు. అట్లా పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చారు, ఈ మార్గంలో తీసుకొచ్చారు. సరే, ఇప్పుడేంటి? ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరుండే ఇళ్ళల్లోనే ఉండండి. ఇది నా ఇల్లు కాదు, బాడిగిల్లు కూడా కాదు, ఈశ్వరుడు ఈ ఇంటిలో ఉండమని చెప్పినారు. ఈశ్వరుడు ఈ ఇంట్లో ఉండమని చెప్పి ఇచ్చినారు, నేనున్నాను. అంటే ఇప్పుడు ఈ ఇల్లు నాదా? నాది కాదు. మీ వాళ్ళకి ఎవరో ఉండరు కదా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చెయ్యి, నేను ఇక్కడ ఉంటా, నాకు అంత భోజనం టయానికి పెట్టు చాలు. వైట్ డ్రెస్. ఇప్పుడు నర్సులు ఉంటారు చూడండి, నర్సులు హాస్పిటల్కి పోతారు కదా, హాస్పిటల్కి పోయి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు హాస్పిటల్కి పోయేందరికి ఏ డ్రెస్లో ఉంటారు? హాస్పిటల్కి పోయేటంత వరకు వేరే కలర్లో ఉంటారు. అటుకు పోతానే ఏం చేస్తారు? అటుకు పోతానే వాళ్ళకు ఒక రూమ్ ఉంటుంది, స్టాఫ్ రూమ్ అని. ఆ రూమ్లోకి పోయి టక్క దీన్నంతా తీసి ఆడ పారేసి వేరేదంతా వేసుకుంటారు. వేరేదంతా వేసుకొని వేరే డ్రెస్. ఇప్పుడు వాళ్ళ నర్స్ అని వచ్చింది కదా, ఇప్పుడు నర్స్ అని వస్తుంది. ఇప్పుడు డ్యూటీలోకి ఎక్కుతుంది. డ్యూటీలో వచ్చి డ్యూటీ అంతా చేస్తుంది. డ్యూటీ టైం అయిపోతుంది, మళ్ళీ అడిగిపోతుంది, మళ్ళీ ఆ రూమ్లోకి పోతుంది. ఆ రూమ్లోకి పోయి ఇప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ ఈ డ్రెస్ అంతా ఇప్పడ పడేసి మళ్ళీ ఇప్పుడు ముందు డ్రెస్ కట్టుకుంటుంది. అంటే ఇప్పుడు ఆమె నర్సా? అడిగితే నేను నర్సు కాదా, నేను డ్యూటీ లేదు ఇప్పుడు, ఆడుండేంతవరకు ఆ మాట ఉంటుంది. మళ్ళీ అటు నుంచి హాస్పిటల్ కాలు బయట పెట్టింది అనుకో, ఇప్పుడు నర్స్ అనే భావన ఉంటుంది ఆమెకే. ఎందుకు చెప్పిన ఈ మాట తెలుసా? ఎందుకు చెప్పినా చెప్పండి. మనం కూడా వీటికొచ్చి ఈడ డ్రెస్సులు మారుస్తున్నారయ్యా మీరేమైనా నర్సులా? ఈడేమైనా డ్యూటీకి చేసేదానికి వచ్చినారా? అర్థమవుతుందా? ఇంకా చెప్తా నేను. ఈడ డ్యూటీ చేసేదానికి రాలా, మీరు మనస్సు మారేదానికి వచ్చినారు. అవునా? మనసు మార్చుకోండి. ఈయన్నే కాదు, ఈడ నేను పారాయణం చేస్తానని ఇప్పుడు నేను భక్తుడు. నాయన ఈడ భక్తుడు కాదయ్యా, ఎప్పుడు నేను భక్తుడినే, ఎప్పుడు భక్తుడిగా ఉండాలా. ఈశ్వరుడు ఇది చేసుకోమన్నారో అటువంటి అలంకారం నేను చేసుకోవాలా, అది ఉండాలి మనకి. అవునా? గుర్తించండి. నర్సు డ్యూటీ చేస్తాను, నర్సు డ్యూటీ చేయొద్దు, నర్సు డ్యూటీ చేయొద్దు. సరేలే, ఇవన్నీ చెప్తున్నా, గుర్తించాలని. ఇవన్నీ నా మైండ్లో వచ్చినాయండి ఈరోజు. కంఫర్ట్ అంటే నువ్వు శరీర భావనలో ఉండవని అవసరంలే. ముందు మనసులోకి మార్పు తెచ్చుకునేదానికి చూయి, తర్వాత మనసు పెరిగిన తర్వాత తర్వాత నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. స్వెటర్ వేసుకోవాలి, స్వెటర్ కూడా వేసుకో. ఏ కలర్ వేసుకోవాలా? ఆ కలర్ తీసుకో, అటువంటి కలర్ వేసుకో. కోట్ వేసుకోవాలా? కోట్ కూడా అటువంటి కలర్ వేసుకో. వద్దని చెప్పట్లా, కోట్ వేసుకోవద్దని చెప్పలా, స్వెటర్ వేసుకోవద్దని చెప్పాలా. ఎందుకంటే చలికి స్వెటర్ వేసుకోవాలా, వేసుకో. ఏ కలర్ వేసుకోవాలా? అటువంటి కలర్ వేసుకో. చూడు ఎట్లా ఉందో. సరేలే, ఆ 20 ఏళ్ళ కథ దొంగలు తోలు. ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను 20 ఏళ్ళ ముందు నుండి కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం.
సరేనా? కాబట్టి ఇది తర్వాత పృథివ్యాం యాని భూతాని జిహ్వ ఉపస్థ నిమిత్తికం. ఈ భూమిలో ఉన్నావు కదా నువ్వు, భూమిపైన ఉన్నావు కదా నువ్వు. ఈ భూమిపైన ఉండేటప్పుడు నువ్వు రెండింటి చేతనే నువ్వు జీవిస్తున్నావు, రెండింటి కొరకు జీవిస్తున్నావు. జిహ్వ ఉపస్థ. జిహ్వ అంటే నాలుక, ఉపస్థ అంటే భోగ సామాగ్రి, స్త్రీని అనుభవించుట. ఈ రెండింటి కోసమే నువ్వు జీవిస్తున్నావు. జిహ్వోపస్థ పరిత్యాగే. జిహ్వ ఉపస్థ, ఆ రెండింటిని విడిచిపెట్టి చూడు కొంతసేపు. ఇప్పుడు నీకు ఈ భూమితో, ఈ భూలోకంతో నీకు ఏం ప్రయోజనమో ఒకసారి ఆలోచన చేసుకో. నీ ప్రారబ్ధానుసారము ఈశ్వరుడు నీకు ఏ టయానికి ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాటు చేస్తాడు. ఏ టయానికి ఏమేమి కావాలో అవన్నీ ఈశ్వరుడు ఏర్పాటు చేస్తాడు, చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఇప్పుడు దాన్ని గుర్తించి ఆ ప్రకారంగా ఈశ్వరుని తెలుసుకునేదానికి ప్రయత్నం చెయ్యి. ఒకవేళ భార్య ఉన్నింది, భార్యను కూడా నువ్వు ఈ మార్గంలో తీసుకురా. భార్య లేదు, నువ్వు ఇంకా నీకు ఇంకా ఫ్రీ. ఎందుకంటే భార్యను ఒప్పించి ఆమెను కూడా తీసుకొని రావాల. ఆమెకి చెప్పు, వచ్చిందా సరే, రాలేదా సరే. ఒక్కటే, క్షురస్య ధారా నిశితం దుర్గపదం తత్ కవయో వదంతి. క్షురస్య ధారాపదం. మంగళవాని కత్తి ఉంటుంది, కత్తికి ఏ వైపు పొదును? మంగళవాని కత్తి అని అంటే ఇప్పుడు బ్లేడ్కి ఏ వైపు పొదును? రెండు పక్కల పొదును. నువ్వు ఏ పక్కన పట్టుకో పొదును ఉంటుంది. కాబట్టి నువ్వు సంసారంలో ఉంటానన్నావా, ఉండు, ప్రాబ్లం లేదు. సంసారంలో ఉంటే భార్యకు చెప్పు, భార్యతో కూడా నేను పోతా అన్నది శాస్త్ర పద్ధతి ప్రకారం. నువ్వు కూడా వస్తావా, రా, ఓకే పోదాం. లేదు రానన్నావా, కట్ చేసి పారేయడమే, క్వశ్చన్ లేదు. షూట్ చేసినామా, పడిందా, షూట్ ఇట్, అంతే. అర్జునుడు చూస్తాడు, ఏం కనిపిస్తా ఉంది? కన్ను. ఇట్స్, అంతే. కొట్టినామంటే పడాలంతే. అది ధైర్యం. ధీరస్తత్ర నముహ్యతి. వాడు ధీరుడు. విడిచిపెట్టినావా, విడిచిపెట్టిరా. లేదు అట్లే ఉన్నావా, నువ్వు కూడా వస్తావా రా. నువ్వు వస్తావా రా, లేదా నన్ను పొమ్మంటావా, రెండే. అర్థమవుతుందా? అది భార్య అనేటువంటిది ఎప్పుడు కూడా భగవన్ మార్గంలో పోయేదానికి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయలేదు, కట్ చేసి పారాయి, తప్పులేదు. ధర్మానికి విరుద్ధం కాదు. దేనికి పోతున్నావు నువ్వు? దేనికి పోతున్నారండి? ఆత్మస్వరూప తత్వాన్ని తెలుసుకునే దానికి పోతున్నావు. ఆత్మస్వరూప తత్వానికి పోయేటప్పుడు రాముని దగ్గరికి పోతున్నాడు విభీషణుడు. అడ్డంకి ఎవరు వచ్చారు? రావణాసుడు వచ్చాడు. రావణాసుడు అన్న కదా, అన్నను విడిచిపెట్టేసి వచ్చేసాడు రాముని దగ్గరికి. తప్పులేదు. మీరాబాయి భగవంతుని ప్రార్థన చేస్తాననింది, భర్త అంగీకరించలేదు. నువ్వు ఉంటే ఉండు, లేకపోతే పో, భర్తను విడిచిపెట్టేసింది. ప్రహ్లాదుడు భగవంతుని ప్రార్థిస్తానన్నాడు, తండ్రి అడ్డంకి చెప్పాడు. తండ్రిని ఏం చేశాడు? వదిలేశాడు. తండ్రి కూడా చనిపోయాడు. అయినా తన్నేమి ఇది చేయలేదు. భార్య అడ్డంకి చెప్పింది. మైత్రేయి యాజ్ఞవల్క్య మహర్షి భార్య అడ్డంకి చెప్పింది, నీకు కావాల్సిందేమో తీసుకో, నువ్వు తీసుకో, నేను పోతున్నా, నాకు అడ్డంకి వద్దు. చూసారా? తల్లి పరశురాముడు తల్లి అడ్డంకి చెప్పింది, వాళ్ళ తండ్రి చెప్పినాడు, నరికి పారేశాడు. ఏట్టుగా ఎగిరిపోయింది. అర్థమవుతుందా? ఎవడైనా కావచ్చు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగృత. ఎవరున్నారు? న మృత్యుర్న శంక న మే జాతి భేద
పితా నైవ మే నైవ మాతా న జన్మ. పితా నైవ, నాకు తండ్రి లేడు, తండ్రి లేడు, తల్లి లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. ఎవరు నేను? చిదానందరూప శివోహం, శివోహం. చూసారా? అది స్త్రీని అలా పెట్టుకొని స్త్రీని ఉపయోగించుకో. స్త్రీకి భర్త చేసిన దాంట్లో సగం వస్తుందని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే భర్త ధర్మ మార్గంలో పోతూ ఉంటే భార్య కూడా ఏం చేస్తుంది? ధర్మ మార్గంలో అనుసరిస్తుంది. అందువలన భర్త చేసినటువంటి పుణ్యంలో భార్యకు సగం వస్తుందని అందుకు చెప్పింది. అదే భార్య తప్పులు చేసిందని అనుకో, దాంట్లో దోషం భర్తకు వస్తుంది. ఎందుకు? భార్యను సుఖపెట్టలేనటువంటి వాడు నువ్వు భర్త వచ్చి భార్యకు కావాల్సిన దాన్నంతా నువ్వు ఇస్తూ ఉంటే ఆమె ఎందుకు పోతుంది వేరే వ్యవహారాల్లోకి? కాబట్టి నీలో దోషం ఉంది. పెళ్లి చేసుకుంటే సరిపోదు. అర్థమవుతుందా? కాబట్టి ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండాలి. ధర్మం అనేది తెలుసుకోవాలి, శాస్త్రం అనేది తెలుసుకోవాలి, దాని ప్రకారం ముందుకెళ్ళాలి. అందుకే ఇక్కడ ద్వారం కిమేకం నరకస్య, నరకానికి పోయేదానికి ద్వారం ఎవరంటే స్త్రీ అని చెప్పారు. ద్వారం స్త్రీ నరకానికి దారి తీస్తుందా? ఎప్పుడు నువ్వు స్త్రీకి దాసుడైతే, స్త్రీ నీకు ధర్మబద్ధంగా తీసుకుని నువ్వు ముందుకొస్తే ధర్మ మార్గములో మీరిద్దరూ కలిసి భగవంతుణ్ణి చేరవచ్చును. అర్థమవుతుందా? అంతేగాని స్త్రీని తక్కువ చేయడం కాదు ఇక్కడ ఉద్దేశం. స్త్రీని తక్కువ చేయుట కాదు, స్త్రీని తీసుకొని స్త్రీతో పాటుగా నువ్వు ముందుకెళ్ళాలి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ కలిసి ముందుకు పోతామని అన్నారు, చెప్పారు కదా. అప్పుడు మరి అట్లా చెప్పినప్పుడు అట్లా ఉండాలి కదా. అయిపోయినాయి కదా ఇప్పుడు అవన్నీ. ధర్మేచ అర్థేచ కామేచ అయిపోయినాయి కదా. ఇంకా మిగిలినది ఏంటి? ఇంకా ఆ మార్గంలో ముందుకు పోవాలి కదా. కాబట్టి చూసుకోండి. సరే, ఇక్కడికి నిలుపుదాం. నేను దాన్ని ఊరికే సింపుల్గా చెప్పేసి తర్వాత దాంట్లోకి పోదామని అనుకున్నాను, కానీ మీరు మధ్యలో ఏదో మాట్లాడిన దానివల్ల నేను ఇంక అట్లాగే దాంట్లోకి పోవాల్సి వచ్చింది. కొద్దిగా బుద్ధితో ఆలోచన చెయ్యండి. ఓకే. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై, బోలో గీతా మాతాకి జై, బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం